వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు సోమప్ప సర్కిల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టిన ఆర్డీఎస్ కుడికాల్వ సాధనా సమితి సభ్యులు. ఏపీ విభజన చట్టం హామీలు అమలు చేసి ఆర్డీఎస్ కుడికాల్వలో నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్. విభజన చట్టం హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు సోమప్ప కూడలిలో ఆర్డీఎస్ కుడికాల్వ సాధనా సమితి సభ్యులు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ దశాబ్ద కాలం నుండి పెండింగ్లో ఉన్న ఆర్డీఎస్ కుడికాల్వ పనులు వెంటనే పూర్తి చేయాలని, ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే 40,000 ఎకరాలు పంట సాగు చేసే అవకాశం ఉంటుందన్నారు. అలాగే వంకలు కాలువలు అనుసంధానంతో చెరువులను అభివృద్ధి చేయాలని, హంద్రీ నదిపై తెర్నికల్ కోడుమూరు దగ్గర బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మాణం చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశల వారీగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దశాబ్దకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఆర్టీఎస్ కుడికాల్వ నిర్మాణాన్ని తక్షణమే నిధులు కేటాయించి పూర్తి చేయాలని చెప్పి వాళ్ళ పశ్చిమ ప్రాంత ప్రాజెక్టు సాధన సమితి ఆధ్వర్యంలో 2 రోజుల పాటు 24, 20, 23 తేదీలో నిరాదీక్షలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఆర్టీఎస్ కుడికాల్వ నిర్మాణాన్ని పూర్తి చేస్తే 40,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది, 100 గ్రామాలకు తాగునీరు దొరకడం జరుగుతుంది. కాబట్టి 4 టీఎంసీలు ఉన్నటువంటి ఈ యొక్క కుడికాల్వ నిర్మాణాన్ని పూర్తి చేస్తే రైతాంగ ఆత్మహత్యలు ఉండవు, అదే వలసల నివారణలు ఉండవు. కాబట్టి ఈ ప్రాంత కరువు ఉంది. కాబట్టి తక్షణమే ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో దశల వారీగా పోరాటాలకి ఉన్నటువంటి ఈ పశ్చిమ ప్రాంత ప్రాజెక్టు సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రప్పే రంగన్న, ఈ యొక్క రైతు సంఘం లీడర్.